వెల్కమ్ టు మనీ టాచ్. ఈరోజు మనం అసలు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవాలి అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. హలో నాగరాజు గారు. నమస్తే అండి. అసలు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు అసలు ఎంత అమౌంట్తో స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఉన్నదా? అంటే అది బేసిక్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అండ్ ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండివిజువల్స్ రిస్క్ ప్రొఫైల్, ఇలా చాలా డైనమిక్స్ ఉంటాయి అన్నమాట మనకి. కానీ అన్లెస్ యూ హ్యావ్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్ యూ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ టు మల్టిపుల్ స్టాక్స్. అంటే అన్ని ఈ స్టాక్స్లోకి మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేము. కారణం ఏంటంటే మనం ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఏదో ఒక స్టాక్ పిక్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఏమి ఉండకూడదు అనమాట. అంటే ఎందుకంటే డైవర్సిఫికేషన్ అనే ప్రిన్సిపల్ అది బీట్ చేసింది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే మన దగ్గర ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్, ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఒక 20 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ఒక్కొక్క దాంట్లో ఒక ₹5,000 పంపించి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనం చిన్న అమౌంట్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ₹2,000, ₹3,000, ₹500, సో అప్పుడు బెటర్ లెట్స్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా, మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ ఆయన తీసుకుంటాడు. అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ బేసిక్గా ఏం చేసిద్ది, అందరి దగ్గర కొంచెం కొంచెం డబ్బులు తీసుకొని వాటిని ఆ ఫండ్ మేనేజర్ విల్ ఇన్వెస్ట్ బిగ్ అమౌంట్స్ ఇంటూ డిఫరెంట్ స్టాక్స్. ఎలా డైవర్సిఫికేషన్ని మైండ్లో పెట్టుకుంటారు, రిస్క్ కంట్రోల్ని మైండ్లో పెట్టుకుంటారు. సో ఇట్లాంటి పారామీటర్స్ అన్నీ పెట్టుకొని ఇన్ ఆర్డర్ టు అచీవ్ హయ్యర్ గ్రోత్ రేట్స్ వెన్ కంపేర్డ్ విత్ బెంచ్ మార్క్ నిఫ్టీ ఆర్ బెంచ్ మార్క్ సెన్సెక్స్ ఏమన్నా అవ్వచ్చు. సో మనం మన డబ్బుల్ని ఒక ఎక్స్పర్ట్ చేతిలో పెట్టడం బెటర్ వెన్ యూ డోంట్ నో ద సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఎప్పుడైతే మనం చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటామో అప్పుడు బెటర్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ మంచిది ఎన్నుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అసలు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అండి ఎలా ఉంటాయంటే, మ్యూచువల్ ఫండ్స్ క్యాన్ బీ థిమాటిక్, మ్యూచువల్ funds can be specific sector based, or mutual fund can be a combination of different sectors అంటే ఒక ఇండెక్స్ లాగా. సో బేసిక్ ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఒక ఫండ్ మేనేజింగ్ కంపెనీ ఒక పర్టిక్యులర్ సెక్టర్ని ఎన్నుకొని ఆ పర్టిక్యులర్ సెక్టర్లో వచ్చే గ్రోత్ని క్యాప్చర్ చేద్దాం అనుకొని అందరి దగ్గర డబ్బులు పూల్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఈ ఇన్వెస్టర్స్ అందరికీ డబ్బులు వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికోసం ఒక స్కీమ్ని తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ మీద మీకు నమ్మకం ఉందనుకోండి. కన్జంప్షన్ అంటే ఏంటంటే మన నిత్యావసరాలు, సోప్స్, పౌడర్, షాంపూ, బిస్కెట్స్, బ్రెడ్. సో వీటిల్లో వచ్చే ఈ కంపెనీలు ఏవైతే వీటిని ప్రొడ్యూస్ చేసి వీటి మీద లాభాలు పొందే కంపెనీలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, సో వీటికి వాళ్ళు ఒక స్కీమ్ తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ SBI కన్జంప్షన్ ఫండ్ అని ఒకటి. ఐ బేసికలీ బిలీవ్ ఇన్ ఇండియన్ కన్జంప్షన్. అంటే మన పెరుగుతున్న పాపులేషన్కి తగ్గట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీఆర్ 150 crore పాపులేషన్ ఆర్ 130 crore పాపులేషన్ వాట్ ఎవర్. సో గోయింగ్ ఫార్వర్డ్ మన పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, దానికి అనుగుణంగా మన కన్జంప్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు మనకి ఇన్ఫ్లేషన్ ఒకటి యాడ్ ఉంటుంది. సో అంటే ఏంటి, ఈ కన్జంప్షన్ కంపెనీలు కన్జంప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రొడ్యూసర్స్, వాళ్ళ రెవెన్యూస్ దే విల్ బి గోయింగ్ అప్ బికాస్ ఆఫ్ ద గివెన్ ఫ్యాక్టర్స్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అండ్ పాపులేషన్. సో ఆబ్వియస్లీ వాట్ ఐ విల్ ట్రై టు డూ నౌ, ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ మ్యూచువల్ ఫండ్ ఒక 10 కంపెనీలు కన్జంప్షన్ కంపెనీలు సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తాయి కదా, నా డబ్బులు తీసుకెళ్ళి అందులో పెడతాను నేను. అంటే ఏంటి, నా డబ్బులు, నా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ గెట్ ఛానలైజ్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ స్పెసిఫిక్ సెక్టర్. ఆ సెక్టర్ ఎంతకాలం అయితే గ్రోత్ ఇచ్చిద్దో నాకు గ్రోత్ వస్తుంది. సో ఇదేంటంటే బేసిక్గా మళ్ళీ ఒక లేమ్యాన్కి, ఒక ఆర్డినరీ లేమ్యాన్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది అనమాట మనకి. సో అందుకని బెటర్ మనకి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే యూ కెన్ గెట్ నాలెడ్జ్ త్రూ యూట్యూబ్, ఇప్పుడు మనలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళు చక్కగా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని దగ్గర ఇన్వెస్ట్ ఇంటూ ఇట్. మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ 2 types ఉన్నాయి అనమాట. మ్యూచువల్ ఫండ్ క్యాన్ బి అ రెగ్యులర్ వన్ అండ్ క్యాన్ బి డైరెక్ట్ ఫండ్. డైరెక్ట్ అంటే ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ విల్ సెల్ దట్ స్కీమ్ టు ద ఇన్వెస్టర్. వేరాజ్ రెగ్యులర్ ఏమవుతుంది, ఇట్ కమ్స్ త్రూ అ బ్రోకర్. దాంట్లో ఏమవుతుందంటే ఒక 0.5% వరకు బ్రోకరేజ్ కమిషన్ విల్ గో టు యువర్ బ్రోకర్. సో దట్ మీన్స్ వాట్,
ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆ పర్టికులర్ స్కీమ్లో 10% గ్రోత్ రిజిస్టర్ చేస్తే ఎవ్రీ ఇయర్, డైరెక్ట్ స్కీమ్లో ఏమైనా మనకు 10% ఉంటుంది, వేరే రెగ్యులర్ దాంట్లో ఏమో 9.5% ఆర్ 9.6%, డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అనమాట. సో ఈ 0.5% అనేది కుడ్ బి వెరీ లెస్ నౌ, తక్కువ అవ్వచ్చు, కానీ గోయింగ్ ఫార్వర్డ్ కంపౌండింగ్ బేస్లో చూసుకుంటే దట్ విల్ బి వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఫిగర్ విచ్ విల్ ఇంపాక్ట్ యువర్ వెల్త్ జనరేషన్ గోయింగ్ ఫార్వర్డ్. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే దట్స్ కాల్డ్ డివిడెండ్ ప్లాన్. డివిడెండ్ ప్లాన్ ఏంటంటే బేసిక్గా యూ విల్ గెట్ సమ్ రెగ్యులర్ ఇన్కమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, మీ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, డబ్బులు తీసుకొని దాన్ని హీల్ ఇన్వెస్ట్ ఇంటూ కంపెనీస్, ఇంటూ స్టాక్స్, రైట్. ఇప్పుడు ఆ కంపెనీలు ఇచ్చే డివిడెండ్ని ఇతను తీసుకొని, ఇన్ ద సెన్స్ ఫర్ ఎ లేమన్ అండర్స్టాండింగ్, సో దీస్ గైస్ విల్ అగైన్ డిస్ట్రిబ్యూట్ ద డివిడెండ్ టు ద ఇన్వెస్టర్స్. ఇది డివిడెండ్ అనమాట. బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డివిడెండ్ ప్లాన్ ఈస్ టు జనరేట్ సమ్ రెగ్యులర్ ఇన్కమ్ in the form of dividend generation to the small investors or the investors who invested in mutual funds. Whereas growth model వచ్చి ఏంటంటే there they will not distribute any dividend, only the growth will get compounded and compounded going forward. ఓకే నాగరాజ్, సో మీరు చెప్పేది ఏంటంటే ఒక 5,000 10,000 ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం బెటర్, లేకపోతే అలా కాకుండా ఒక 1,00,000 2,00,000 ఇన్వెస్ట్ చేయడం అయితే స్టాక్ మార్కెట్కి వెళ్తాం బెటర్ అంటున్నారు. అంటే 1,00,000 2,00,000 కూడా మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చు, కానీ 1,00,000 2,00,000 మన స్టాక్ మార్కెట్లో పెడదాం అనుకుంటే ఫస్ట్ థింగ్ మనకి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ లక్ష్యం నేను ఎలా మదుపు చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, విత్ డిఫరెంట్ డైనమిక్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్, రిస్క్ క్యాపిటల్ ఎలకేషన్, ఈ రిస్క్ కంట్రోల్, ఇవన్నీ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటికి పెయింట్ కొట్టించుకోవాలనుకోండి, ఓకే, వాట్ విల్ డూ, ద సింప్లెస్ట్ థింగ్ విల్ డూ ఇస్ ఇట్స్ ఈజీ టు జస్ట్ బై సమ్ పెయింట్ అండ్ జస్ట్ పెయింట్ యువర్ హౌస్. బట్ కానీ ఏంటి మనం ఏం చేస్తాం, ఒక పెయింటర్ని పిలిచి చక్కగా అడిగి ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా అంతే అనమాట, మనకి స్టాక్ మార్కెట్ తెలియదు. సో వెన్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ స్టాక్ మార్కెట్, బెటర్ యూ పుట్ యువర్ మనీ ఇన్ టు ఎక్స్పర్ట్ హూ ఇస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్. సో అది 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, మనకి స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంటే మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు. కానీ మనకు అవగాహన లేని పక్షంలో యూ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, బెటర్ పుట్ యువర్ మనీ ఇన్ టు ద సేఫ్ హ్యాండ్స్ సో దట్ ఇట్ విల్ బీ వెరీ సేఫ్ అండ్ వెరీ మచ్ ప్రోగ్రెసివ్. మనకి విలేజెస్లో అవి చూసినట్లయితే రిస్క్ ఉండదని ఎఫ్డీస్లో వేసుకుంటారు డబ్బులు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి రిస్క్స్ అనేవి ఉంటాయి అంటారు? మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎఫ్డీస్లో ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ క్వార్టర్లీ మీకు యూ విల్ గెట్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్. బికాస్ సే ఫర్ ఎగ్జాంపుల్ 6% రైట్ నో, ఓకే, మీరు 100 రూపాయలు ఇవ్వాలేసారంటే ఖచ్చితంగా 106 రూపాయలు నా దగ్గరకు ఉంటాయి ఒక 1 year తర్వాత అనేది నాకు ఖచ్చితంగా తెలుసు, రైట్. కానీ మనం ఇదేంటి, మనం ఈ డబ్బులు బ్యాంక్ ఇస్తాం, బట్ మీకు 6% ఇవ్వాలంటే బ్యాంక్ ఏం చేయాలి, బ్యాంక్ హ్యాస్ టు రీలెండ్ ఇట్ టు సంబడి ఎల్స్. ఓన్లీ దెన్ దే కెన్ చార్జ్ సమ్ 8% or 9%, అండ్ అగైన్ దే కెన్ గివ్ మీ 6%. సో ఇప్పుడు 8% 9%కి ఎవరికి ఇస్తున్నారు డబ్బులు, ఇట్ విల్ బి గివెన్ టు ద కంపెనీస్ ఆర్ కార్పొరేట్ సెక్టర్ who will deploy the capital in an efficient way and generate some 15% or 16%. సో ఇక్కడ చూడండి, మన దగ్గర ఏమన్నా 6% తీసుకుంటున్నారు, మనకేమన్నా 6% ఇస్తున్నారు. ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏమన్నా కార్పొరేట్లకి 8% ఇస్తున్నారు. కార్పొరేట్లు ఏం చేస్తున్నాయి, కార్పొరేట్లు 14%కి వచ్చేలాగా డిప్లాయ్ చేసుకుంటున్నాయి. అంటే ఏంటి, వాళ్ళు ఏమైనా 4% ఉంచుకుంటున్నారు, వీళ్ళు ఏమైనా 2% ఉంచుకుంటున్నారు, మనకి మన 6% ఇస్తున్నారు. కానీ ఇక్కడ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ ఇట్, బికాస్ ఇఫ్ యువర్ రిస్క్ ప్రొఫైల్ ఈస్ say I don't want to take any risk, okay, I want certain amount of income every year, then I'll go with FD. కానీ అది ఎవరికి సూటబుల్, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అ guy who is living old aged, okay, who is retired, who doesn't want any risk in his life, who wants a consistent flow of cash flows, they can prefer that. కానీ ఇప్పుడు నాలాంటి మీలాంటి ఒక యంగ్ 25-35-year-old guys ఏం చేయొచ్చు, బికాస్ దే హ్యావ్ హ్యూజ్ లైఫ్ అహెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ huge work life ahead, and they want retirement fund to be generated after 20 or 25 years. So appudu we'll em cheyali, better instead of 6% we have to search for the avenues where we can get remunerated with 14 to 15%. adi ekkada dorukutundi manaki, we have to invest in the stocks which can generate 15% wealth to me. అంటే నేను ఇవాళ ఒక స్టాక్ కొనుక్కుంటే ఆ 15% వాడు నాకు తెచ్చి పెట్టగలుగుతాడు అనే రిస్క్ మనం తీసుకోగలిగితే అప్పుడు వీ విల్ బీ మోర్ రెమ్యునరేటెడ్ దెన్ ఎఫ్డి రేట్స్. సో దట్ ఏంటంటే మన ఇన్ఫ్లేషన్కి హెడ్గా కూడా ఉంటాం అనమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ ప్లస్
ఇన్ఫ్లేషన్ ప్లస్ ఎఫెక్ట్ని మనం నలిఫై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వీ విల్ బి రిమైండ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్. సో దట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ రిస్క్ ప్రొఫైల్ అనమాట. సో అట్ ద సేమ్ టైం మనం ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ల్యాండ్కి స్టాక్స్కి ఏం తేడా? స్టాక్స్ ఆర్ ఈజీ టు లిక్విడేట్, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టక్ మనం అమ్మేసుకోవచ్చు. కానీ ల్యాండ్తో ప్రాబ్లం ఏంటి? ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 months ఫర్ యూ టు లిక్విడేట్. అండ్ ఇన్ ఇండియా దెర్ ఈస్ లాట్ ఆఫ్ బ్లాక్ మనీ, ఓకే వీ హ్యావ్ టు డీల్ విత్ క్యాష్, ఇట్లాంటి చాలా ఉంటాయి అనమాట. అండ్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్, వేరస్ అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే ప్రాబ్లమ్, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఫెయిర్ ప్రైస్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అమ్ముదాం అనుకున్నారు, యూ రియలీ డోంట్ నో వాట్ ద ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్ గోయింగ్ ఆన్ ఓవర్ దెర్. సమ్ రియల్ గుడ్ బ్రోకర్ వేర్ దెర్ ఈస్ నో ట్రాన్సాక్షన్ బీయింగ్ డన్, వాడు మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతాడు. బట్ వేరస్ ఇన్ స్టాక్ మార్కెట్ దట్స్ నాట్ ద కేస్. You have hell lot of stocks wherein you can easily find out the fair price, because there is lot of liquidity happening and there is lot of transaction happening and there is lot of interest from FIIs, అదే మన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరిది ఇంట్రెస్ట్ దాని మీద ఉంటుంది. కాబట్టి వెన్ దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద మార్కెట్, దెన్ దెర్ ఈస్ అ వెరీ హై ఛాన్స్ దట్ ఫెయిర్ ప్రైస్ క్యాన్ బి డిటర్మైన్డ్, బికాస్ డిమాండ్ అండ్ సప్లై విల్ ఇంటర్సెక్ట్ ఎట్ సమ్ ప్లేస్ బికాస్ ఆఫ్ లిక్విడిటీ. అండ్ వెరాజ్ ఇంకొక మనకి ఎవెన్యూ ఉంది గోల్డ్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ గుడ్ అసెట్, బికాస్ వీ కెన్ ఎనీ టైమ్ గో అండ్ ప్లెడ్జ్ ఇట్, పాన్ ఇట్ అండ్ వీ కెన్ రైస్ అమౌంట్. కాకపోతే ఏంటంటే గోల్డ్ రిటర్న్స్ చూసుకుంటే దే ఆర్ అరౌండ్ 10%, బెటర్ దెన్ ఎఫ్డీస్, బట్ నాట్ సో బెటర్ దెన్ స్టాక్స్ అండ్ యువర్ ల్యాండ్ అండ్ ఇన్ ద సెన్స్ రియల్ ఎస్టేట్. సో నాకు తెలిసి మనకున్న అవెన్యూస్ ఈ ఎఫ్డీస్, యువర్ స్టాక్ మార్కెట్, యువర్ రియల్ ఎస్టేట్, గోల్డ్. సో ఇంతకంటే ఇంకేమన్నా అవెన్యూస్ ఉన్నాయేమో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్స్. ఓకే వ్యూవర్స్, ఈ ఎపిసోడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చేద్దాం. థ్యాంక్ యూ.